గతం గతః. గతాన్ని ఎందుకు పట్టుకొని వేలాడతావు? ఎప్పుడు చూడు దానితోటి ఊరికే ఏడుస్తూ కూర్చుంటావెందుకు? ఆ గతం వదిలేసి బయటికి రావచ్చు కదా! ఇవాల్టి రోజులో హ్యాపీగా ఉండు. ఏమవుతుంది? ఇవాళ రోజున హ్యాపీగా అనుభవించు. ఏం చేస్తావు చూడు. ఆ గతాన్ని పట్టుకొని వదిలేదని మొత్తానికి వదిలేసి వాటి నుంచి హాయిగా ఉండు. ఇలాంటి మాటలు మనం ఎన్నో వింటూ ఉంటాం. అవును కదా! కానీ గతాన్ని అర్థం చేసుకోకుండా, గతం నుంచి పాఠాలు నేర్చుకోకుండా, గతాన్ని ఎప్పుడైతే సప్రెస్ చేయడం స్టార్ట్ చేస్తామో మన జీవితంలో లేని కొత్త బాధలు అనేది వస్తాయి. ఎప్పుడైనా గతం నుంచి గతాన్ని అర్థం చేసుకొని, ఎప్పుడైతే ఆ గతంలో మనకు ఏదైతే లాసెస్ అయ్యాయో దాన్ని మళ్ళీ రాకుండా నేర్చుకొని, అందులోంచి ఎన్నో లెసన్స్ నేర్చుకొని ముందుకు అడిగేస్తే అప్పుడు ఆ గతం అనేది మనకు ఇవాళ రోజున ఎంతో ఉపయోగపడుతుంది. అలా కాదు అంటారా? ఆ గతాన్ని బలవంతంగా అణిచిపెడితే, దాన్ని సప్రెస్ చేస్తే మనం మానసికంగా ఎంతో డిస్టర్బ్ అవుతాము. ప్లీజ్